श्रीगुरवे नमः। श्रीनिवासध्यानम् श्रीवेङ्कटाद्रिनिलयः कमलाकामुकः पुमान् अभङ्गुरविभूतिर्नः तरङ्गयतु मङ्गलम्। अथ सङ्कल्पः श्रीमदादिवराहक्षेत्रे विराजमानस्य श्रीपद्मावती जानेः अखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीरामचन्द्ररूपान्तरस्य भगवतः श्रीवेङ्कटेश्वरस्वामिनः सन्निधौ हनुमत्सीतालक्ष्मण भरतशत्रुघ्न परिवार समेत श्रीरामचन्द्र परब्रह्मणः परिपूर्णानुग्रहेण अस्मिन् भुवने समस्ताधिव्याधीनां निवारणार्थं भारतवर्षे विद्या वित्त वाणिज्य कृषि वैद्य वैज्ञानिक देशरक्षणादिरङ्गेषु विद्यमानानाम् आस्तिक महाजनानां सर्वेषां सकुटुम्बानाम् आयुरारोग्य ऐश्वर्य सद्बुद्धि इत्यादि सर्वशुभफलप्राप्त्यर्थं धर्माचरणद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् उद्योगार्थिनां समुचितोद्योगप्राप्त्यर्थं दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थं सन्तानस्य पितृवाक्यपरिपालनानुकूल बुद्धिप्रचोदनार्थं सकलकार्यसिद्ध्यर्थं गोसंरक्षणार्थं च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरं 14 सर्गश्लोकपारायणं तथा श्रीधन्वन्तरिमन्त्रपारायणं च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकि प्रार्थना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्री आञ्जनेय प्रार्थना मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्य रामायण महानदी। श्रीराम प्रार्थना अयोध्याख्येतु गुर्वर्थे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे
ఆదికావ్యే అయోధ్యాకాండే 14 సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. వేదాః సహాంగ విద్యాశ్చ యథా హ్యాత్మభువం విభుం బ్రహ్మాణం బోధయత్యద్య తథా త్వాం బోధయామ్యహం. రాజాంతఃపురంలో అలక మందిరంలో కైకేయి మాటలకు ఖిన్నుడైపోయి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి దశరథ మహారాజు దగ్గరికి సుమంత్రుల వారు విచ్చేశారు. దశరథ మహారాజు తల అటువైపుకు తిప్పుకుని ఆయన నేలను చూస్తూ బాధపడుతూ ఉన్నారు. అయితే ఆయన ఇంకా నిద్ర లేచారో లేవలేదో అన్నట్లుగా మేలుకొలుపుగా సుమంత్రుల వారు అనేకమైనటువంటి మాటలను చెబుతూ ఉన్నాడు. చెబుతూ ఏ విధంగా అయితే మాతలి చేత మేల్కొనబడినటువంటి మాతలి మేల్కొలపగా లేచి చైతన్యంతో ఉన్నటువంటి ఇంద్రుడు ఉత్సాహంతో దానవులందరినీ కూడా జయిస్తాడో అదేవిధంగా నీకు సారథనైనటువంటి నేను మేలుకొలుపుతున్నానయ్యా. నా మేలుకొలుపుతోటి నీవు ఉత్సాహముగా లేచి నీవు చేయవలసినటువంటి కర్తవ్యమును ఆచరించు అని చెప్పి సుమంత్రుల వారు దశరథుల వారిని మేలుకొలుపుతూ దశరథుని ప్రేరేపిస్తూ ఈ విధంగా మరలా అన్నారు. సహాంగ విద్యాః షడంగములతో కూడినటువంటి వేదాః వేదములు అని అన్నారు. మరి తస్య నిశ్వసితం వేదాః అని అన్నట్లుగా పరమాత్మ యొక్క పరబ్రహ్మ యొక్క నిశ్వాసములే వేదములు అని చెప్పి మనకు పెద్దలు తెలియజేశారు. మరి ఆ వేదములు పరమాత్మకు బోధిస్తాయి అని అంటున్నారు. అదేమిటండి, పరమాత్మ నుండి వచ్చినటువంటి వేదములు పరమాత్మకే మరలా బోధించడం ఏమిటి అంటే దాంట్లో చిన్న ఆంతర్యం ఉంది, అది కూడా తెలుసుకుందాం. సహాంగ విద్యాః షడంగములతో కూడినటువంటి వేదములు. ఏమిటి షడంగములు? శిక్ష, వ్యాకరణం, ఛందః, నిరుక్తం, జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని వేదస్యాహుర్మనీషిణః అని చెప్పినట్లుగా ఒక మానవ శరీరానికి ఏ విధంగా అయితే అంగములు ఏ విధంగా అయితే ఉంటాయో, అవయవములు ఏ విధంగా ఉంటాయో, సర్వావయవములతో కూడినటువంటి శరీరమే పరిపూర్ణమై ఏ విధంగా అయితే కర్తవ్యములను నిర్వర్తిస్తుందో అదేవిధంగా వేదము అనే శరీరానికి, వేదము అనే దేహమునకు కూడా 6 ముఖ్యమైనటువంటి అవయవములు ఉన్నాయన్నారు. ఏమిటి అంటే శిక్ష, వ్యాకరణము, ఛందః, నిరుక్తము, జ్యోతిషము, కల్పము అని ఒక్కొక్కటి ఒక్కొక్క అంగంగా మనకు తెలియజేశారు. ఛందః పాదౌతు వేదస్య హస్తః కల్పోధ పఠ్యతే నిరుక్తామయనం చక్షుః జ్యోతిషామయనం చక్షుః నిరుక్తం శ్రోత్రముచ్యతే అని చెబుతూ శిక్షాఘ్రాణంతు వేదస్య ముఖం వ్యాకరణం స్మృతం అని ఈ విధంగా వేదానికి ముఖ్యమైనటువంటి అవయవములు 6 ఈ విధంగా తెలియజేశారు. మరి ఈ విధంగా అంగములతో కూడినటువంటి వేదములు ఆత్మభువం తనంతట తానుగా ఉద్భవించినటువంటి వాడైన బ్రహ్మగారికి, సకల లోకాధిపతి అయినటువంటి బ్రహ్మగారికి విభుం బ్రహ్మాణం యథా బోధయంతి ఏ విధంగా అయితే బోధిస్తాయో అని అన్నారు. వేదములు ఏం బోధిస్తాయి అంటే వేదములలో కొన్ని ప్రవృత్తి మార్గాన్ని బోధిస్తాయి అని చెప్పి, మరి అన్నిటికీ అతీతుడైనటువంటి పరంబ్రహ్మకు ఈ సృష్టి స్థితి లయములు వీటన్నిటితోటి ఏమీ సంబంధం ఉండదు. మరి ఆ పరంబ్రహ్మ నుండి ఆవిర్భవించినటువంటి పరబ్రహ్మ యొక్క అంశభూతమైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని చెబుతాం కదా, ఆ విధంగా సృష్టి స్థితి లయములను నిర్వర్తించడానికి పరంబ్రహ్మ మూడు రకాలుగా తనను తాను నియమించుకుని ఆ 3 అవస్థలతోటి కూడా సృష్టి స్థితి లయములను నిర్వర్తిస్తూ ఉన్నట్ట. తిసృభిస్త్వం అవస్థాభి మహిమానముదీరయన్ ప్రళయస్థితి సర్గాణం ఏకః కారణతాం గతః అని అంటారు కాళిదాసు.
పరంబ్రహ్మ 3 అవస్థలలో అంటే సృష్టికర్త, స్థితికర్త, లయకర్త అనే 3 అవస్థలని కూడా ఆ పరంబ్రహ్మే ధరించి ఈ విధంగా ఈ లోకములన్నింటినీ కూడా లోక వ్యవహారములను నిర్వర్తిస్తున్నారు అని చెప్పి. మరి అలాగా పరంబ్రహ్మ తనకు తానుగా కల్పించుకున్నటువంటి మాయగాను అదేవిధంగా లీలగాను కల్పించుకున్నటువంటి 3 అవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ 3 అవస్థలలో సృష్టి అవస్థను నిర్వర్తింపజేయటానికి వేదములు బ్రహ్మగారిని బోధిస్తాయిట. వేదములను ఆధారంగా చేసుకుని బ్రహ్మ ఈ సృష్టి కార్యమునంతటిని కూడా నిర్వర్తిస్తారట. అందుకనే సహాంగ విద్యా షడంగములతో కూడినటువంటి అదేవిధంగా మిగతా విద్యలతో కూడినటువంటి వేదములు ఆత్మభవం తనంతటదానుగా ఆవిర్భవించినటువంటి వాడైన విభుం సకల లోకాధిపతి అయినటువంటి బ్రహ్మాణం బ్రహ్మగారిని యథా బోధయంతి సృష్టి కార్యానికి ఉపయుక్తమైనటువంటి జ్ఞానము చేత ఏ విధంగా అయితే బ్రహ్మగారిని ఉత్తేజపరుస్తాయో బోధిస్తాయో అంటే అవసరమైనటువంటి కార్యాన్ని నిర్వర్తించడానికి ఏ విధంగా అయితే వేదములు బ్రహ్మగారిని ప్రేరేపిస్తాయో తథా అదే విధంగా త్వాం దశరథ మహారాజా నిన్ను అహం బోధయామి నేను నిన్ను ప్రేరేపిస్తున్నాను అని చెప్పి వేదముల చేత ప్రేరేపించబడినటువంటి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు ఈ సృష్టి కార్యమును తాను చేయవలసిన పనిని ఏ విధంగా అయితే చక్కగా నిర్వర్తిస్తారో అదేవిధంగా నా చేత ప్రేరేపించబడినటువంటి నీవు కూడా నీవు నిర్వర్తించవలసినటువంటి ఈనాడు నీవు చేయవలసినటువంటి ఘనకార్యమును రామ పట్టాభిషేకాన్ని నిర్వర్తించవయ్యా అని సుమంత్రుల వారు దశరథుల వారిని మేల్కొలుపుతున్నట్లుగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి దశరథుని యొక్క వాస్తవ పరిస్థితి ఆ సందర్భంలో దశరథుని యొక్క స్థితి ఏమిటి అనేది సుమంత్రుల వారు ఇంకా పసిగట్టలేదు. తన ధోరణిలో తాను ఆ దశరథ మహారాజుని ఉత్తేజపరుస్తూ ఆ ప్రాతకాలంలో రాజుగారిని ఏ విధంగా ప్రేరేపించాలో ఏ విధంగా కర్తవ్యోన్ముఖుణ్ణి చెయ్యాలో ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి వేదములు బోధించినట్లుగా అని అన్నారు. వేదములలో సర్వము కూడా ఉన్నది అని ఎలాగా అంటే ప్రాణుల యొక్క నామరూపములు కూడా వేదమే తెలియజేస్తుంది అంటూ నామరూపంచ భూతానాం కృత్యానాంచ ప్రపంచనం వేదశబ్దేభ్య ఏవాదో పృథక్ సంస్థాప్య నిర్మమే అని వేదముల నుండే ఈ సృష్టిలో ఎటువంటి జీవులను సృష్టించాలి, వారికి ఏం పేరు పెట్టాలి, వారి యొక్క ప్రవృత్తి ఏమిటి, వారి యొక్క జీవనం ఏమిటి అనేది కూడా బ్రహ్మగారు నిర్ణయించి ఈ సృష్టి క్రమాన్ని చేశారట. సర్వేషాంతు స నామాని కర్మాణి చ పృథక్ పృథక్ వేదశబ్దేభ్య ఏవాదౌ అని చెప్పి మనుస్మృతిలో చెప్పినట్లుగా వేదముల నుండే ఆ వైదిక జ్ఞానముతోటే బ్రహ్మగారు ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త జంతువులని సమస్త ప్రాణులని కూడా ఆయన సృష్టించి వాటి వ్యవహారాలను నిర్దేశించారు అని ఆ విధంగా వేదముల చేత ప్రేరేపించబడినటువంటి బ్రహ్మగారిలాగా మరి సుమంత్రుల వారు అంటున్నారు, నా చేత ప్రేరేపించబడే నా చేత ఈ విధంగా కీర్తించబడినటువంటి దశరథ మహారాజా నీవు కూడా నీ కర్తవ్యాన్ని పరిపాలించవయ్యా అని చెబుతూ ఇంకో మాట కూడా అంటున్నాడు. ఏమని? ఆదిత్యః సహ చంద్రేణ యథా భూతధరాం శుభాం బోధయత్యద్య పృథివీం తథా త్వాం బోధయామ్యహం. సూర్యుడి వస్తేనే చంద్రుడి వస్తేనే ఈ భూమండలానికి వెలుగు ప్రాణులలో చైతన్యము అనేది ఉంటుంది. సూర్యచంద్రుడు కనుక లేకపోతే ఈ భూమండలానికి ఈ లోకానికి వెలుగు అనేదే లేదు, వెలుగు లేకపోతే చైతన్యం అనేదే లేదు. మరి ఆ మాట చెబుతూ చంద్రేణ సహా చంద్రుడితో కలిసినటువంటి ఆదిత్య సూర్యుడు భూతధరాం సమస్త ప్రాణులను కూడా ధరించేటటువంటి సమస్త ప్రాణులకు కూడా ఆధారమైనటువంటి శుభాం మంగళకరమైనటువంటి వసుంధర అని అంటారు. మరి ఇక్కడ సమస్తమైనటువంటి సంపదలను కూడా ధరించినది కావున
భూమిని వసుధ, ఉర్వి, వసుంధర అని ఈ విధంగా పిలుస్తారు. ఆ విధంగా సమస్త మంగళములకు శుభములకు కూడా నిలయమైనటువంటి పృథివీం, ఈ భూమండలమును యథా బోధయతి, ఏ విధంగా అయితే మేల్కొలుపుతాడో సూర్యుడు చంద్రుడితో కలిసినటువంటి వాడై ఈ భూమండలాన్ని ఏ విధంగా అయితే మేల్కొలుపుతాడో, ఈ భూమండలానికి ఏ విధంగా అయితే ఆనందాన్ని చేకూర్చుతాడో, భూమండలానికి ఆనందం చేకూర్చటము అని అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రాణులన్నిటికీ కూడా ఆనందాన్ని ఇవ్వడం అని అర్థం. మరి ఆ విధంగా సూర్యచంద్రులు ఏ విధంగా అయితే ఈ భూమి మీద ఉన్నటువంటి సకల ప్రాణులకి కూడా చైతన్యాన్ని, ఆనందాన్ని ఇస్తారో, అదేవిధంగా తథా, అదేవిధంగా త్వాం, నిన్ను అద్య, ఈనాడు అహం బోధయామి, నేను మేలుకొలుపుతున్నానయ్యా, కావున నిదురలే అని చెప్పి సుమంత్రుల వారు చెబుతున్నారు. మరి సూర్యుని యొక్క వేడితోటి, చంద్రుని యొక్క చల్లనైనటువంటి కిరణములతోటి కూడా ప్రకాశించబడేటటువంటి ఈ భూమి చైతన్యవంతమై ప్రాణులకు అనుకూలంగానూ ప్రాణులకు ఆనందాన్ని కలిగించే విధంగానూ ఉంటుంది. అదేవిధంగా సుమంత్రుల వారి యొక్క మాటల చేత ఉత్తేజితుడై ఆ దశరథ మహారాజు ఈ భూమండలం మీద కనుక రాముడిని పట్టాభిషిక్తుణ్ణి చేసినట్లయితే మరి భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆనందిస్తారు అని చెప్పడం ఇక్కడ ఉద్దేశ్యం. అంటే ఇక్కడ భూమి అంటే అయోధ్య రాజ్యం మొత్తము అని చెప్పడం ఉద్దేశ్యం. అయోధ్యాపుర ప్రజలు ఆ కోసల దేశములన్నీ అని. మరి సూర్యుడు అంటే కనుక దశరథ మహారాజు అని, చంద్రుడు అంటే రామచంద్రుడు అని చెప్పి ఈ విధంగా మరి ఇక్కడ సుమంత్రుల వారు కూడా సూర్యుని స్థానంలో ఉండి భూమిని సూర్యుడు ఏ విధంగా చైతన్యపరుస్తున్నాడో సుమంత్రుడు ఆ దశరథ మహారాజుని చైతన్యపరుస్తూ ఉన్నారన్నమాట. అలా చైతన్యపరిస్తే సూర్యుని చేత చైతన్యపరచబడినటువంటి ఆ సూర్యకాంతితో ప్రకాశించే భూమి ఏ విధంగా అయితే సమస్త ప్రాణులకి కూడా ఆనందాన్ని కలుగజేస్తుందో, అదేవిధంగా నీవు కూడా నా మాటల చేత నిదురలేచి రామ పట్టాభిషేకం చేసి సమస్తమైనటువంటి ప్రజలకు ఆనందాన్ని కలుగజేయవయ్యా అని చెప్పి ఇలాగా ప్రేరేపిస్తున్నాడు అన్నమాట. ఎందుకంటే మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం, శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును, మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును, యంత్రములు, తావీదులు ఇవ్వబడును, శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034138. రామాభిధానం మేదిన్యాం శశాంకమభిషించత అని చెప్పినట్లుగా రాముడు అనే చంద్రుణ్ణి ఈ రాజ్యానికి, భూమండలానికి అధిపతిగా చేసి భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ధన్యులను చేస్తున్నాడు దశరథ మహారాజు. తద్వారా తాను కూడా ధన్యుడవుతున్నాడు అని చెప్పి అన్నారు. ఆ విధంగా నీవు నా మాటల చేత ప్రేరేపించబడినటువంటి వాడై లేచి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించవయ్యా, రామాభిషేక సమయం సమీపిస్తున్నది, నిదురలే అని చెప్పి చక్కగా ఆయన యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ మేల్కొలుపుతూ ఉన్నాడు. మేల్కొలుపుతూ ఉత్తిష్టాసు మహారాజ కృత కౌతుక మంగళ విరాజమానో వపుష మేరోరివ దివాకర. ఏ విధంగా అయితే మేరు పర్వతం మీద సూర్యుడు ఉదయించగానే ఆ పర్వతము మరింత ప్రకాశవంతమై అది పరావర్తనం చెంది సూర్యునికి దీటైనటువంటి ఆ కాంతితోటి ప్రకాశిస్తూ మరింత కాంతిని ఈ భూమండలానికి ఇస్తుందో, అదేవిధంగా మహారాజా దశరథ మహారాజా కృత కౌతుక మంగళ,
ఉత్సాహముతో మంగళకరమైనటువంటి అలంకరణ చేసుకున్నటువంటి వాటి వాడివై, అంటే ఏమిటి, అలంకరణ మొదలైనవన్నీ కూడా చేసుకుని ఇలా ఎంతసేపు ఇలా ఉంటావయ్యా, సమయం సమీపిస్తున్నది, కావున నీవు వెంటనే లేచి ఉత్సాహంతో మంగళకరమైనటువంటి అలంకరణ చేసుకుని మాలాగా నీవు కూడా చక్కగా అలంకరించుకొని అని. మరొక ఉద్దేశ్యం, ఉత్సవం కోసం కంకణధారణ మొదలైనటువంటివన్నీ కూడా చేసి మంగళకరమైనటువంటి స్వరూపాన్ని ధరించి నీవు వపుష అంటే ఎటువంటి అలంకరణ, చందనాది అలంకారములతోటి నిండినటువంటి చక్కటి శరీరంతో విరాజమాన ప్రకాశిస్తూ, అంటే ఏమిటి, నీ సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరబోతున్నది కావున ఉత్సాహము. మరి ఆ ఉత్సాహవంతమైనటువంటి కార్యాన్ని చేయడానికి కంకణం కట్టుకోవటము, మరి ఇది కాకుండా ఈ చేస్తున్నటువంటి ఉత్సాహవంతమైనటువంటిది అలాగే నాకు చాలా ఇష్టమైనది అని చెప్పి మరి శారీరకంగా కూడా చేయాలి కదా. మనం ఏదైనా పండగ జరుపుకుంటుంటే మనకు ఆనందమైనటువంటి కార్యాన్ని చేస్తున్నప్పుడు ఎలా ఉంటాం, చక్కటి అలంకరణ చేసుకుని ఉంటాం. అంతేగాని ఆనందకరమైనటువంటి సమయంలో కూడా జిడ్డు మొహం వేసు కూర్చోం కదా. మరి అందుకని ఇక్కడ ఏం చెబుతున్నాడు, వపుష కేవలము సంకల్పము ఉత్సాహము కంకణము కట్టుకోవడం ఇదే కాదు, వపుష చందనాది అలంకారముల చేత పట్టు పీతాంబరములన్నీ కూడా ధరించినటువంటి వాడివై నీవు విరాజమాన ప్రకాశిస్తూ ఉంటూ మేరోహ దివాకర ఇవా, మేరు పర్వతం మీద ప్రకాశిస్తున్నటువంటి దివాకరుడిలాగా అని చెప్పి అన్నారు. మరి సూర్యుడి యొక్క కాంతి చాలా గొప్పగాను చైతన్యవంతంగాను ఉంటుంది. మరి మేరు పర్వతము అంటే బంగారు పర్వతం, బంగారు పర్వతం మీద సూర్యుని యొక్క కాంతి పడితే ఏ విధంగా అయితే కనుక అది మరింత దేదీప్యమానంగా పరావర్తనం చెందుతూ అది ప్రకాశిస్తూ ఉంటుందో, అదేవిధంగా రాముడి పట్టాభిషేకం ద్వారా ఆ రాముని యొక్క పట్టాభిషేకము అనే ఉత్సాహంతో నీవు మరింత ఉత్సాహాన్ని తెచ్చుకుని మరింత ఆనందంతో నీవు ప్రకాశించవయ్యా. మరి ఆ విధంగా ప్రకాశించాలి అంటే మేరోహో దివాకర ఇవ ఆసు ఉత్తిష్ట, మేరు పర్వతం మీద సూర్యుడిలాగా నీవు వెంటనే నిద్రలేవాలి అని అన్నాడు. అంటే ఏమిటి, సూర్యుడిలాగా నీవు నిద్రలేచి నీ కిరణములను కనుక, అంటే నీ యొక్క ఉత్సాహంతో రామాభిషేకాన్ని కనుక జరిపించినట్లయితే రాముడు మేరుపర్వతంలాగా పరావర్తనం చెంది మరింత తేజోవంతంగా విరాజిల్లుతాడు, మా అందరికీ కూడా ఆనందాన్ని కలుగజేస్తాడు. కావున మేరుపర్వతం మీద ద్విగుణీకృతమైనటువంటి ప్రకాశంతో విరాజిల్లేటటువంటి సూర్యుడిలాగా నీవు నిద్రలేవయ్యా. నిద్రలేచి నీవు చేయవలసినటువంటి కర్తవ్యములన్నీ కూడా చక్కటి కంకణధారణ, అదేవిధంగా ఉత్సవోపయుక్తమైనటువంటి మంగళకరమైనటువంటి అలంకరణ, చందనాది లేపనములతోటి పట్టు పీతాంబరములను ధరించి నీవు నిర్వర్తించవలసినటువంటి కార్యాన్ని నిర్వర్తించవయ్యా దశరథ మహారాజా అని చెప్పి ఈ విధంగా మేలుకొలుపుతూ సోమసూర్యౌచ కాకుత్స్థ శివ వైశ్రవణావపి వరుణశ్చాగ్నిరింద్రశ్చ విజయం ప్రతిశంతుతే. మరి మనం ఏ కార్యం చేస్తున్నప్పటికీ కూడా దిక్పాలకులందరినీ కూడా మనం రక్షణగా పెట్టుకుంటాం. చూడండి, మనం దేవాలయాల్లో ఆ పరమాత్మకు కళావహన కళాన్యాసము అని కానీ లేకపోతే ఇతరములైనటువంటి ఏ కార్యం చేస్తున్నా చుట్టూ మనం ఏం చేస్తాం, అష్టదిక్పాలకులను ఏర్పాటు చేస్తాం. అలాగే మనం సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నప్పటికీ కూడా చూడండి, కలశం చుట్టూ కూడా మనం ఆ తమలపాకులు ఒక్కలు అవన్నీ పెట్టి దేవతలని అష్టదిక్పాలకులని వారందరినీ కూడా ఆవాహన చేస్తాం. ఎందుకని అలా ఆవాహన చేస్తాము అంటే మనం చేసేటటువంటి పుణ్యకార్యము శుభకార్యము వీటికి ఆ పుణ్యకార్యములకు ఈ దేవతలందరి యొక్క అనుగ్రహం కావాలి. వీరందరి యొక్క అనుగ్రహంతో మనం చేసేటటువంటి కార్యము సఫలం అవ్వాలి అనే ఉద్దేశ్యంతో పరిపూర్ణమైనటువంటి ఫలము నిర్విఘ్నంగా ఆ కార్యము సఫలమవ్వటం కోసము అని చెప్పి మనం ఆ విధంగా దిక్పాలకులను దేవతలను పంచలోక పాలకులు మొదలైనటువంటి వారందరినీ కూడా మనం ఆ మంటపారాధన యందు ఆ కలశము చుట్టూ ఉంచి ఆవాహన చేస్తాం. ఎందుకు అంటే వారందరూ కూడా మనం చేయబోయే కార్యంలో వచ్చేటటువంటి
విఘ్నములను తొలగించి వారి అనుగ్రహంతో మన కార్యాన్ని సఫలం చేస్తారు అని. అందుకని ఇక్కడ సుమంత్రుల వారు అంటున్నారు, మరి నీవు చాలా శక్తిమంతుడివి, సంకల్ప బలం కలిగినటువంటి వాడివే, అయినప్పటికీ కూడా చేస్తున్నటువంటి కార్యం అందరికీ కూడా ఆనందాన్ని కలగజేసేది కనుక ఆ కార్యంలో ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు అంటూ సోమసూర్యౌచ కాకుస్థ కకుస్థ వంశీయుడైనటువంటి దశరథ మహారాజా. ఇక్కడ కాకుస్థ అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే దేవతలను మించినటువంటి శౌర్యవీర్య పరాక్రమములు కలిగినటువంటి వాడా అని చెప్పి. ఇంతకుముందు కూడా అనుకున్నాం మనం, కకుత్సుడు అని చెప్పి ఒక ఆయన ఉన్నారు అని. ఆయన పేరు శశాదుడు అనుకుంటాను, శశాదుడు కాదు, ఆయన కకుత్సుడు అని చెప్పి పూర్వం రాముని యొక్క దశరథుని కంటే పూర్వం ఉన్నటువంటి వాడు, దాదాపు ఒక 17 తరాల ముందు వాడు దశరథుని కంటే కూడా. ఆయన ఒకానొక సందర్భంలో దేవతలకు సహాయం చేయవలసి వచ్చింది. దేవతలకు రాక్షసులకి కూడా యుద్ధం జరిగే సందర్భంలో రాక్షసుల యొక్క ప్రతాపానికి దేవతలు నిలబడలేకపోతూ ఉండే సందర్భంలో ఇంద్రుడు మరి ఆ కకుత్సుని పిలిచి మాకు సహాయం చేయవయ్యా అని అడిగితే, మరి అప్పుడు కకుత్సుడు అంటాడు, నేను రాక్షసులతో చేసే యుద్ధంలో నాకు సరి అయినటువంటి ఒక వాహనం కావాలి, నా శౌర్యవీర్య పరాక్రమలను తట్టుకుంటూ దివ్యాస్త్రశస్త్ర ప్రయోగములను తట్టుకుంటూ ఆ తాకిడి తట్టుకోగలిగినటువంటి ఒక చక్కటి వాహనం గనక ఉన్నట్లయితే నేను యుద్ధం చేయగలుగుతాను అని అంటే, అప్పుడు ఇంద్రుడే స్వయంగా ఒక వృషభ రూపాన్ని దాల్చి, అంటే ఒక ఎద్దులాగా ఒక వృషభంలాగా మారి ఇంద్రుడే ఆ కకుత్సుడికి వాహనంగా ఉన్నారుట. అప్పుడు ఆ కకుత్సుడు ఇంద్రుని యొక్క మూపురం మీద నుంచుని ఆ రాక్షసులతోటి యుద్ధం చేసి దేవతలకు విజయాన్ని చేకూర్చాడు అని. ఆ మూపురం ఏదైతే ఉందో, ఎద్దు యొక్క మూపురం, వృషభం యొక్క మూపురాన్ని కకుదు అని అంటారు. కకుది స్థిత అయితే కకుత్సహ అని అంటారు. ఆ మూపురం మీద ఉండి యుద్ధం చేశాడు కావున ఆయనని కకుత్సుడు అని చెప్పి అన్నారు. ఆ కకుత్సుని వంశంలో జన్మించినటువంటి వాడు కావున రావణ్ణి కానివ్వండి, దశరథుణ్ణి కానివ్వండి, వీరిని కాకుత్సుడు అని చెప్పి అంటారన్నమాట. మరి అంతటి గొప్పవాడు అంటే ఏమిటి? ఆ కకుత్సుని పేరు చెప్పి ఇక్కడ కీర్తించడంలో ఉద్దేశం ఏమిటి అంటే, మీ యొక్క ప్రతాపములు పరాక్రమములు కూడా దేవతలకి కూడా సహాయం చేసినవయ్యా, ఇంద్రుడిని కూడా వాహనంగా చేసుకున్నంతటి గొప్పవాళ్ళు మీరు అని చెప్పటము మరి ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రతాపాన్ని ఉత్సాహాన్ని కూడా ప్రేరేపించడం ఇందులో ఉన్నటువంటి ఉద్దేశ్యం. అందుకనే ఈ సందర్భంలో కాకుత్స అని సంబోధించాడనమాట. కకుత్స వంశీయుడైనటువంటి దశరథ మహారాజా సోమసూర్యౌ, చంద్రుడు, అదేవిధంగా సూర్యుడు, అంతేకాదు శివ వైశ్రవణౌ, పరమేశ్వరుడు, అదేవిధంగా కుబేరుడు కూడా, వరుణశ్చ, వరుణదేవుడు, అగ్ని, అగ్నిదేవుడు, ఇంద్రుడు కూడా తే విజయం ప్రతిశంతు, నీవు సంకల్పించేటటువంటి ప్రతి కార్యము యందు కూడా విజయాన్ని చేకూర్చాలి, నీకు విజయమగుగాక, వారందరూ నీకు అనుకూలముగా ఉండుగాక అని అన్నారు. అంటే ఏమిటి? ఇప్పుడు జరగబోతున్నది దేవకార్యం. ఆ దేవకార్యాన్ని వారందరూ కూడా సఫలము చేయుగాక అని అన్నారు. సుమంత్రుల యొక్క వారి యొక్క ఉద్దేశ్యము రామ పట్టాభిషేకం జరగాలి అనే ఉద్దేశ్యంతో సుమంత్రుల వారు ఈ విధంగా చెప్పారు. కానీ దేవతలందరి యొక్క ఉద్దేశ్యం ఏమిటి? దేవతలు అసలు ఏమని ప్రార్థించి మహావిష్ణువుని ఈ లోకంలో రామునిగా అవతరించమని చెప్పి వారు ప్రార్థించారు? దేనికోసం? దేవకార్యం కోసం. ఏమిటా దేవకార్యం? రాక్షసులందరినీ కూడా వధించి రావణాసురుడు మొదలైనటువంటి రాక్షసులందరినీ కూడా వధించడం అనేది దేవకార్యం. కావున ఏ కార్యము కోసము రాముడు ఈ భూమండలం మీద అవతరించాడో ఆ కార్యమును ఆ దేవతలందరూ కూడా ఆ కార్యమునకు విజయాన్ని చేకూర్చుగాక, అది నీ ద్వారా జరగాలి అని అంటున్నాడు. అంటే ఏమిటి? రామ పట్టాభిషేకం జరగాలి అనేది పైగా మనకు వినిపిస్తున్నటువంటి మాటగా ఉన్నప్పటికీ కూడా ఆంతర్యం ఏమిటి అంటే, దేవకార్యం ఏదైతే ఉందో ఆ దేవకార్యము దేవతల యొక్క అనుగ్రహంతో నీ ద్వారా నిర్వర్తించబడాలి అని అన్నారు. మరి ఆ దేవకార్యం ఏమిటి అనేది మనకు తర్వాత తెలుస్తున్నది కూడా. ఆయన వనవాసానికి వెళ్ళి ఆ రాక్షసులందరినీ కూడా సంహరించడము అనేది దేవకార్యము. అందుకనే వాల్మీకి మహర్షి ఇక్కడ చెప్పారు ఏమని అంటే, ఇంద్రుడు, అగ్ని,
వరుణుడు, అదేవిధంగా కుబేరుడు, ఈశానుడు, సూర్యచంద్రులు వీరందరూ కూడా నీవు చేయబోయేటువంటి కార్యమును వాళ్ళు సఫలము చేయుదురుగాక, ఆ దేవకార్యమనేది సఫలమగును అని చెప్పి సుమంత్రుల వారు మేలుకొలుపుతూ, మరి వారందరి యొక్క అనుగ్రహంతో నీవు కూడా లేచి వెంటనే చైతన్యంతో నీ కార్యాన్ని నిర్వర్తించవయ్యా అని గతా భగవతీ రాత్రి కృతం కృత్యమిదం తవ బుద్ధ్యస్వ నృపశార్దూల కురు కార్యమనంతరం. నృపశార్దూల రాజా మహారాజా రాజశ్రేష్ఠ అని అంటూ భగవతీ రాత్రి గత పూజనీయమైనటువంటి శుభప్రదమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి రాత్రి గడచినది అని అన్నారు. సుమంత్రుల వారు పుణ్యప్రదమైనది అని అంటే ఏమిటండి, రామ పట్టాభిషేకానికి విఘాతమైనటువంటి ఆ కైకేయి దశరథ సంవాదం అనేది ఆ రాత్రంతా జరిగింది కావున మరి ఆ రాత్రిని శుభప్రదమైనది అని చెప్పి ఎలా అంటారు అంటే, ఇక్కడ సుమంత్రుల వారి ఉద్దేశ్యంలో రామ పట్టాభిషేకానికి కావలసినటువంటి సంభారములన్నీ కూడా సమకూర్చడానికి ఆ రాత్రి సహకరించినది కావున మరి ఆ రాత్రి శుభకరమైనటువంటి రాత్రి అని అన్నారు. ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం, ఆ ముందు రోజు సాయంత్రం నుండి సూర్యోదయం అయ్యే వరకు కూడా పూర్తిగా రాముని యొక్క గుణవైభవాన్ని కీర్తించడంలోనూ రాముని చింతనలోనే ఆ రాత్రి అంతా జరిగింది కావున ఆ రాత్రి పూజనీయమైనటువంటి రాత్రి అని మనకు పెద్దలు తెలియజేశారు. అందుకనే నృపశార్దూల రాజశ్రేష్ఠ దశరథ మహారాజా భగవతీ రాత్రి పూజనీయమైనటువంటి రాత్రి గడచిపోయింది. అందరికీ ఆనందకరమైనటువంటి రామ పట్టాభిషేకానికి ముందు రోజు రాత్రి, అందులోనూ అందరూ కూడా ఆనందంగా గడుపుతూ ఎప్పుడు రామ పట్టాభిషేకం జరుగుతుందా అని ఎదురు చూస్తున్నటువంటి రాత్రి కావున అది పుణ్యప్రదమైనటువంటి పూజనీయమైనటువంటి గౌరవించదగినటువంటి రాత్రి అని చెబుతూ అటువంటి రాత్రి గడిచినదయ్యా. తవ కృతంకృత్యం నీవు చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటన వలన నీవు చెయ్యవలసినటువంటి పని ఏదైతే ఉన్నదో, ప్రకటన చేస్తే సరిపోదు కదా, ఆ కార్యాన్ని నిర్వర్తించాలి కదా. కావున నీవు చేసినటువంటి ప్రకటన దానికి అనుకూలమైనటువంటి కార్యం ఏదైతే ఉందో దానిని బుద్ధ్యస్వ గుర్తుంచుకో, దానిని చెయ్యాలి అనే మనస్సుతోటి నీవు నిద్రలేవయ్యా అంటూ అనంతరం కార్యం కురు. సరే, నిన్నటి రోజున చక్కగా ప్రకటించేశావు, ఇక ఇప్పుడు జరగవలసినటువంటి రామాభిషేకము అనే కార్యాన్ని నీవు చెయ్యాలయ్యా. కావున వెంటనే నిద్రలేచి మేల్కొని నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు అని చెప్పి సుమంత్రుల వారు మరి దశరథ మహారాజుని మేలుకొలిపారు. మరి మేలుకునే ఉన్నప్పటికీ కూడా తల తిప్పుకొని ఉన్నారు దశరథ మహారాజు. మరి అప్పుడు దశరథ మహారాజు సుమంత్రుల వారితోటి ఏమని మాట్లాడారు, ఏ విధంగా స్పందించారు, అది చూసినటువంటి సుమంత్రుల వారి యొక్క పరిస్థితి ఏమిటి అనేది రేపటి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాం. వేదాః సహాంగ విద్యాశ్చ యథాహి ఆత్మభువం విభుం బ్రహ్మాణం బోధయంత్యద్య తథా త్వాం బోధయామ్యహం ఆదిత్యః సహ చంద్రేణ యథా భూతధరాం శుభాం బోధయత్యద్య పృథివీం తథా త్వాం బోధయామ్యహం ఉత్తిష్ఠాసు మహారాజా కృతకౌతుక మంగళః కృతకౌతుక మంగళః విరాజమానః వపుషా మేరోరివ
దివాకరః దివాకరః సోమసూర్యౌ చ సోమసూర్యౌ చ కాకుత్స్థ కాకుత్స్థ శివ శివ వైశ్రవణావపి వైశ్రవణావపి శివ వైశ్రవణావపి శివ వైశ్రవణావపి వరుణశ్చ వరుణశ్చ అగ్నిరింద్రశ్చ అగ్నిరింద్రశ్చ విజయం విజయం ప్రదిశంతు తే ప్రదిశంతు తే గతా గతా భగవతి రాత్రిః భగవతి రాత్రిః కృతం కృతం కృత్యమిదం తవ కృత్యమిదం తవ బుద్ధ్యస్వ బుద్ధ్యస్వ నృపశార్దూల నృపశార్దూల కురు కురు కార్యమనంతరం కార్యమనంతరం ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే చతుర్దశ సర్గే చతుర్దశ సర్గే పంచశ్లోకాః పంచశ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సత్తిః ఆఖ్యానమోజస్కరవృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్గిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహా కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్.
జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.